triple by 4. Triple by 4. 8 మనకి టైమ్స్ పరంగా వర్బల్ క్యాన్సర్ డే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది ఫిబ్రవరి 4 2024 nothing 2024 ने काదు గత 2 years నుంచి కూడా 3 years నుంచి కూడా సేమ్ 2022 2023 2024 2021 2025 వరకు కూడా ఎందుకంటే క్యాన్సర్ వ్యాధి తగ్గించడం కోసం సేమ్ థింగ్ క్లోజ్ ద కేర్ గ్యాప్ క్లోజ్ ద కేర్ గ్యాప్ క్లోజ్ ద కేర్ గ్యాప్ అని దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక ఇంపార్టెంట్ జాతీయ క్యాన్సర్ అవగాహన నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం పెట్టుకోవాలి. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ప్రతి ఎప్పుడు జరుపుకుంటామంటే నవంబర్ 7 రోజున నవంబర్ 7 ఇది కూడా 2023 థీమ్ ఇది కూడా సేమ్ క్లోజ్ ద కేర్ గ్యాప్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు సైన్స్ రిలేషన్ డేట్స్ ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. అలాగే బ్లడ్ బ్యాంక్ పెట్టుకోవాలి. అలాగే ఐఐటి ఇంపార్టెంట్ క్లోజ్ ద కేర్ గ్యాప్. వెరీ రీసెంట్గా నోటి క్యాన్సర్ గురించి స్మార్ట్ ఫోన్ మొబైల్ యాప్ కాదు స్మార్ట్ ఫోన్ మొబైల్ యాప్ ఐడియా నోటి క్యాన్సర్ గురించి లాలీపాప్స్ మనం చెప్పామంటే కదా లాలీపాప్స్ చాలా మంది నోటి క్యాన్సర్ గురించి లాలీపాప్స్ ఎవరు గుర్తించండి? బర్మింగ్ హోమ్ సైంటిస్ట్ బర్మింగ్ హోమ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. వెరీ రీసెంట్ బర్మింగ్ హోమ్ సైంటిస్ట్ అంటే బ్రిటన్లో ఉంది. బర్మింగ్ హోమ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు బ్రిటన్ యూకే ఓకేనా. అలాగే 2040 నాటికి రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటాయి. కేసులు అయితే మరణాలు ఎక్కువగా వస్తున్నాయి, డెత్ ఎక్కువ ఉంటుందంట, డెత్ రేట్ ఎక్కువ ఉంటుందంట అని ఎవరు చెప్పారంటే రిపోర్ట్ లాన్సెట్ నివేదిక లాన్సెట్ రిపోర్ట్ ఇచ్చినామా లాన్సెట్ రిపోర్ట్ వారు లాన్సెట్ రిపోర్ట్ ప్రకారంగా 2014 నాటికి బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు అంటే డెత్ రేట్ ఎక్కువ ఉంటుందని వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది 2040కి. అలాగే లాస్ట్ టైము మూత్రం ద్వారా యూరిన్ టెస్ట్ ద్వారా మూత్రం ఎంత పవర్ ఉందా దీనికి ఇందాక పవర్ సప్లై అయింది. ఇప్పుడంటే మూత్రం ద్వారా లివర్ క్యాన్సర్ గుర్తించారు. లివర్ క్యాన్సర్ గుర్తించారు. లివర్ క్యాన్సర్ ఏం చేసినట్టే స్కాట్లాండ్ జనరల్గా ఎవరు చేస్తారు కరెంట్ అఫైర్స్ మనకు కష్టంగా ఉంటే కరెంట్ అఫైర్స్ డేటా ఇంపార్టెంట్. నేను చెప్పింది కూడా అందుకే సెలవు చూస్తాను సార్. ఎందుకంటే సెలవు నేను గొప్పగా చెప్పి సెలవు చూడడానికి కారణం పేపర్ తప్ప గేమించాం పేపర్ కాదు అందుకే నేను రాసుకుంటా లేకపోతే డైరెక్ట్ పేపర్ కట్ చేసి ఉంచుకుంటా. మూత్రం ద్వారా లివర్ క్యాన్సర్ గుర్తించే లేటెస్ట్ స్కాట్లాండ్ మార్కెట్లో వచ్చే సొల్యూషన్ కరెంట్ అఫైర్స్
చేయగలరు 30 మార్క్స్ కి. బుక్ చదివితే రావమ్మా, ఆ బుక్ చదివితే నేను అర్థం చేసుకుని డైరెక్ట్ చేసుకుని నోట్స్ అనేది అప్పుడు వస్తుంది. నోటి క్యాన్సర్ గుర్తించే లాలీపాప్ పరిధి మోక్ సైంటిస్ట్. అలాగే మరొక పాయింట్ అమ్మా మీకు మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నోటి క్యాన్సర్ గుర్తించే స్మార్ట్ ఫోన్ మొబైల్ యాప్ కూడా రాసి ఇక్కడ మళ్ళీ నోటి క్యాన్సర్ గుర్తించే స్మార్ట్ ఫోన్ మొబైల్ యాప్. స్మార్ట్ ఫోన్ అని సింపుల్ గా స్మార్ట్ ఫోన్ ఐఐటి హైదరాబాద్. ఐఐటి హైదరాబాద్ అంటే అన్ని పాయింట్స్ అంటే ఒక దగ్గర ఉండడం ఈజీగా ఉంటుంది. నోటి క్యాన్సర్ గురించి స్మార్ట్ ఫోన్ మొబైల్ ను ఎవరు గుర్తించారు? ఐఐటి హైదరాబాద్. ఐఐటి హైదరాబాద్. స్టడీ ఆఫ్ క్యాన్సర్ అంకాలజీ మీకు పుస్తకం చూసుకుంటే మీకు సైన్స్ లో వస్తుంది. క్యాన్సర్ గురించి చెప్పే శాస్త్రము అంకాలజీ. ఇదంతా కరెంట్ ఈవెంట్స్. ఇది బ్యాక్గ్రౌండ్. క్యాన్సర్ గురించి చెప్పే శాస్త్రం స్టడీ ఆఫ్ క్యాన్సర్ అంకాలజీ. అంకాలజీ స్టడీ ఆఫ్ క్యాన్సర్ అంకాలజీ. క్యాన్సర్ యొక్క ఫ్యాక్టర్స్, క్యాన్సర్ ఫ్యాక్టర్ కారకాలు అంటే క్యాన్సర్ కలిగించే కారకాలు. క్యాన్సర్ యొక్క ఫ్యాక్టర్స్, క్యాన్సర్ కలిగించే సిమ్టమ్స్ ఉంటారు. ఈ క్యాన్సర్ కలిగించే కారకాలు ఏమంటే కార్సినోజెనిక్. కార్సినోజెనిక్ క్యాన్సర్ టెస్ట్ ఏమంటే క్యాన్సర్ చేసే పరీక్షలు బయాప్సీ అంటారు. క్యాన్సర్ టెస్ట్ బయాప్సీ అంటారమ్మా. బయాప్సీ క్యాన్సర్ టెస్ట్ బయాప్సీ అంటారు. సైన్స్ పై చూసుకోవాలి. నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ పూణే. జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ. అలా 2024 యొక్క థీమ్ క్లోజ్ ద కేర్ గ్యాప్. క్లోజ్ ద కేర్ గ్యాప్. నోటి క్యాన్సర్ గురించి లాలీపాప్స్ బర్బీ హోమ్ సైంటిస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. మీకు జీవ వైవిధ్యము సైన్స్ పాలసీ మీద మీకు అవగాహన ఉండాలి. సైన్స్ అంటే సైన్స్ రిలేటెడ్ అంశాలే ఏమీ లేదు అక్కడ. అలా అర్థం చేసుకోండి. నోటి క్యాన్సర్ గుర్తించేది. ఇది ఇంకోటేమో 2044 రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రేషియో ఎక్కువ ఉండదు. డెత్ రేషియో అని చెప్పింది లాన్సెట్ రిపోర్ట్. మూత్రం ద్వారా లివర్ క్యాన్సర్ గుర్తించడం చెప్పింది స్కాట్లాండ్. నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే మహారాష్ట్రలో ఉంది.
ఒకసారి ఐఐటి మీద అంటే బట్ ఏ టాపిక్ ఆ టాపిక్ రివిజన్ చేసుకుని మనం ప్లస్ అవచ్చు. ఒకసారి ఫాస్ట్గా ఐఐటి ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి,